సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి షష్టగ్రహ కూటమి జరుగుతోంది. ఈ షష్టగ్రహ కూటమిలో మనకి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు అండ్ ఈ యొక్క శని గ్రహాలు మీనరాశిలో ఉండడం, అదేవిధంగా కేతువు మీకు కన్యా రాశిలో ఉండడం, కుజుడు కర్కాటక రాశి సంచారము, గురుడు మరి వృషభ రాశి సంచారము యాజ్ ఆన్ దిస్ డేట్. ఆ తర్వాత మే 30 తర్వాత ఈ గురుడు మరి మనకి మిథున రాశిలోకి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తద్వారా ఈ సింహరాశి వారందరికీ కూడా చాలా బాగుంటుంది. మొన్నటిదాకా షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ శని అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల పనులు కొంచెం ఆలస్యమైనప్పటికీ, యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా త్రుటిలో తప్పించుకుంటున్నప్పటికీ కూడా మీకు మానసిక అశాంతి, భర్తలతో మొన్నటిదాకా శత్రుత్వం ఉన్నటువంటిది, అలాగే వ్యాపార భాగస్వాములతో మీకు విరోధాలు ఇవన్నీ కలిగాయి. ఇవన్నీ కూడా కాస్త ఇప్పుడు కొంచెం మారడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శృతి స్మృతి పురాణాల మీద ఆసక్తి ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఓపిక అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ఈ యొక్క సింహరాశి వారిలో కొంతమంది చక్కగా మంచి గొప్ప దానం చేసేటటువంటి గుణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళంతా కూడా పేదవారికి మీరంతా దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా చాలా చక్కటి మనశ్శాంతిని, సంతృప్తిని మీకు ఈ యొక్క సింహరాశి వారికి ఇస్తాయి. అటువంటి పనులన్నీ కూడా అవన్నీ కూడా చేయాలని చెప్పేసి గ్రహాలు మీకు ఇన్స్పైర్ చేస్తాయి. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. మీ బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ఆ సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ బెజవాడ కనక దుర్గమ్మ తల్లి మీకు డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా వాళ్ళ పిల్లల గురించి ఈ సంవత్సరం మాకు సీట్ వస్తుందా రాదా అని, లేకపోతే మా అబ్బాయి ఆరోగ్యం బాగుండలేదు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాల మీద వీళ్ళు దృష్టి పెడతారు. మరి అటువంటి వారంతా కూడా వాళ్ళు మీ కోరికలు తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మీ యొక్క పిల్లల యొక్క మెడికేషన్ అనేటటువంటిది మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు కాబట్టి ఆ మెడికేషన్స్కి మరి మంచి ఫలితాలు అనేటటువంటి రానున్న కాలంలో రావడానికి షష్టగ్రహ కూటమి వల్ల వస్తాయి. అయితే మీ బంధువుల్లో మీ పట్ల ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ కూడా, నరఘోష ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మరి ఇలాంటివన్నీ కూడా మీరు పోగొట్టుకునేటటువంటి ప్రయత్నాల్లో మీరు ఈ నెల అంతా కూడా ఈ షష్టగ్రహ కూటమి ఉన్నంత వరకు కూడా బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, అలాగే వ్యవసాయంలో చేస్తున్నటువంటి రైతులంతా కూడా వీళ్ళ పరిస్థితులు యావరేజ్గా ఉంటాయి. లాభాలు అనేటటువంటివి మేము సరిగ్గా తీయలేకపోతున్నాము అనేటటువంటి ఆలోచనలో వెళ్ళుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అదేవిధంగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. అలాగే రావి చెట్టుని చక్కగా తీసుకోండి. ఆ రావి చెట్టుకు చక్కగా బకెట్ నీళ్లు పోస్తూ ఆ రావి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.